హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. పొడి పొడిలాడే సేమియా ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీ ఇంటికి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇంప్రెస్ అవుతారు, నాది గ్యారంటీ. మరి చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని పావు స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు సేమియాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన సేమియాని ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతుండగా వేయించుకున్న సేమియాని వేసుకుని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ సేమియాను వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని సైడ్కి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడించి కొద్దిగా గ్రీన్ పీస్, మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆలు, ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, గ్రీన్ పీస్ ఎగురుతున్నాయి పోపులో. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కుని పోపులో వేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయినంత వరకు వేయించుకుని 1 క్యారెట్ సన్నటి తరుగు, అల్లం సన్నటి ముక్కలు 1 ఇంచు వేసుకుని బాగా వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని పోపు అంతా బాగా కలుపుకోవాలి. పోపు కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే వెజిటబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని మీడియం సైజు టమాటా సన్నటి ముక్కలు వేసుకుని టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. వెజిటబుల్స్ పూర్తిగా మగ్గాయి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరొకసారి ఉప్పు బాగా కలిసేలాగా పోపు అంతటికి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. పొడి పొడిగా ఈ సేమియాను పోపులో వేసేసుకుని పోపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది సేమియా ఉప్మా. ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడిలాడే సేమియా ఉప్మా మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా లైక్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలను మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.